నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో టీవీస్లలో మనం చూస్తూనే ఉన్నాం, ఎంత వైరల్గా మారిపోయిందో. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో ఆర్జీవి గారు కూడా రాజ్ తరుణ్ లావణ్య విషయంలో అయితే ఎంటర్ అయ్యారని తెలుస్తుంది. అసలు ఆర్జీవి గారు లావణ్య ఇంకా రాజ్ తరుణ్ విషయంలో అసలు ఎలాంటి తీర్పునిచ్చారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ మనం చూసాం, గత కొద్ది రోజులుగా అది కొనసాగుతున్న ఒక డైలీ సీరియల్ లాగా అది వెళ్తూనే ఉంది. దానికి ఎక్కడ ఎన్కార్డ్ అయితే పడట్లేదు. ఇప్పుడు డైలీ సీరియల్ అని కాకుండా వెబ్ సిరీస్ ఉంది. ఓకే, వెబ్ సిరీస్. ఓకే సార్, అన్నట్టు వెబ్ సిరీస్ లాగా ఆర్జీవి వచ్చారు కాబట్టి. సో ఆర్జీవి గారు మరి ఎవరి సైడ్ స్టాండ్ తీసుకున్నారు ఏంటి, ఆయన తీర్పు ఏంటి అసలు? అంటే ఆయన స్టాండ్ కాదు, ఆయన దీన్ని ఆయన గమనించినంత వరకు, తను అబ్జర్వ్ చేసినంత వరకు, సో ఆయన తనదైనటువంటి ఒక భావజాలంతో ఉన్న వ్యక్తి కాబట్టి, సో తనదైన రామూయిజం తోటి ఆయన దాన్ని చూసే ప్రయత్నం చేశారు. ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన తన ఈ అంశం మీద వాళ్ళిద్దరి ఏదైతే స్టోరీ ఉందో దానికి సంబంధించి తను అబ్జర్వ్ చేసినంత వరకు తనకు తోచింది ఆయనకు చెప్పారు అన్నమాట. ఆయనకు అనిపించింది. అందులో లావణ్య ఏదైతే ఆమె భాష కానీ, ఆమె ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ని బట్టి కానీ చూస్తే యాక్చువల్గా క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి చేస్తారు అనే మాట ఆయన వాడారు. సో అంటే ఏమైనా రికార్డ్ చేయడం ఎప్పుడు పాతవి. సో ఇన్ని ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకున్నారు? ఇవన్నీ ప్రీ కూడా కాదు, అంటే రేపు పొద్దున దేనికైనా పనికి రావచ్చు మనకి. అంటే సాధారణంగా ఇలాంటి ఏమైనా ఒక నెగిటివ్ అంశాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి మనం ఎందుకు రికార్డ్ చేసి పెట్టుకున్నారు? రేపొద్దు మనకి మనం బ్లేమ్ కాకుండా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనే ఒక యాంగిల్ మన మైండ్లో ఉంటే, సో ఎప్పుడంటే దానివల్ల మనకి ఏదో ఒకటి మనం ఆశిస్తుంటే, సో రేపు మనం బదనాం కాకుండా ఉండాలంటే ఇవి పెట్టుకుంటే మనం వీటిని పెట్టుకొని మనం ఎదుటి వాళ్ళని ఒక ఆట ఆడించవచ్చు, సో వాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే ఒక ఆలోచన మైండ్లో కనుక ఉంటే ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇవి ఉపయోగపడతాయి అని చెప్పేసి. వీళ్ళ ఎపిసోడ్ చూస్తుంటే అవి ఎప్పుడియో కూడా ఆడియో లీక్, వీడియో లీక్. ఇక్కడ ఇద్దరు చేశారు, రాజ్ తరుణ్ దగ్గర నుంచి, రాజ్ తరుణ్ సైడ్ నుంచి వెళ్ళి శేఖర్ భాష ఆయన రిలీజ్ చేస్తున్నారు ఆడియో అన్ని. ఇక్కడ ఈమె అన్ని లీక్ చేస్తూనే ఉంది, కొత్త కొత్త అంశాలు కూడా యాడ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ కొత్త అంశాల కన్నా ఇప్పుడు ఆర్జీవి గారు చెప్పేది ఏంటంటే, వద్దు అనుకున్నప్పుడు ఎందుకు ఇంకా ఈమె వెంటబడుతుంది, ఆయన మన చాక్లెట్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఎలా చూడాలి? అదే అంటే ఆమె కేవలం డబ్బు కోసం మాత్రమే ఇదంతా కూడా చేస్తూ ఉంది. ఇన్ని రోజులు బట్టి ఆమె ఈ రకంగా రాజ్ తరుణ్ మీద అతనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తూ ఉంది. సో ఆమె ఆశిస్తుంది. కానీ తనకి రాజ్ తరుణే కావాలి అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అది నిజం కాదు. ఆమె మోటో అక్కడ డబ్బు. ఎందుకంటే ఆమెకి తెలుసు, తెలియకుండా లేదు. ఇంత జరిగిన తర్వాత ఇద్దరు కలిసి ఉండటం అనేది అసలు అసాధ్యము. ఇవాళ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకుని 20 సంవత్సరాలు కాపురాలు చేసిన వాళ్ళే విడిపోతున్నారు, డివోర్స్ తీసుకుంటున్నారు. అలాంటిది వీళ్ళు సహజీవనం మాత్రమే చేశారు. సహజీవనం చేసి విడిపోవడం అనేది పెద్ద ఇష్యూనే కాదు. కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఎవరికి ఏం కావాలి ఏంటి అనేది కూర్చొని మాట్లాడుకుంటే ఇదంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఆమె ఏం ఆశిస్తుంది? ఇప్పుడు రాజ్ తరుణ్ కావాలంటే రాజ్ తరుణ్ వచ్చి ఆమెతోటి కాపురం చేసే ఇష్యూనే లేనే లేదు అసలు. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. సో ఆమెకి ఏం కావాలంటే నాకు తెలిసినంత వరకు ఆమె డబ్బుకు ఆశిస్తుంది కాబట్టి అది ఆ కోర్టు బయటో లేదా కోర్టు లోపల మొత్తానికి ఆ సెటిల్ చేసేసుకుంటే బెటరు. సో దానికోసమే ఇదంతా కూడా ఆమె చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి వర్మ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. సో ఆయన అంటే ఎవరి సైడ్ కూడా తీసుకోలే. ఆయన ఉన్న విషయాన్ని అంతవరకు నేను ఆర్జీవిని ఇక్కడ ఈ విషయంలో మాత్రం ఆయన అభినందిస్తాను. ఆయన మరి వన్ సైడెడ్గా ఏం చెప్పలేదు ఆయన. సో ఇక్కడ వన్ సైడ్ అని చెప్పడానికి కూడా ఏం లేదు. మనకి కళ్ళకి క్లియర్గా కనిపిస్తున్న ఒక విషయమే. సో ఆయన కూడా తనదైన పద్ధతిలోనే చెప్పాడు అది. చాలా మంది ఈరోజు శేఖర్ భాష వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క కేసు స్వరూపమే మారిపోయింది. సో అప్పటిదాకా రాజ్ తరుణ్ని ఒక వంచకుడుగా
మనం చూసాం, అందరం కూడా ప్రపంచం అంతా ఇతను ఇంత వంచకుడా, సో ఒక అమ్మాయిని ఇంత మోసం చేశాడా అనుకుంటున్న టైంలో శేఖర్ భాష వచ్చి మొత్తం ఆ కేసు స్వరూపాన్ని మార్చేశాడు. సో మస్తాన్ సాయి అని ఏదైతే ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి వీళ్ళ జీవితంలో ఉండడం, సో రాజ్ తరుణ్ అతని విషయం ప్రస్తావించాడు. ప్రస్తుతం నాతో లేదు, అతనితో ఉంటున్నందువల్ల రిలేషన్షిప్లో నేను బయటకు వచ్చేసాను, నేను ఇవన్నీ తట్టుకోలేక. అట్లాగే డ్రగ్స్ ఇష్యూ కూడా ఒకటి చెప్పాడు. సో ఆమె డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంది, అది కూడా నాకు భయం వేసినందువల్ల వచ్చేసాను, నేను నా ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేసాను అతను చెప్పాడు. సో ఇవన్నీ చూసినప్పుడు ఆ మస్తాన్ సాయి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు మస్తాన్ సాయి మీద లావణ్య ఎక్కడో గుంటూరులో తనను రేప్ చేశాడని చెప్పేసి కేసు పెట్టడం, ఇది బయటకు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. సో ప్రపంచానికి అందరికీ కూడా ఇప్పుడు లావణ్య కేవలం అతన్ని ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఇదంతా కూడా చేస్తున్నది, కేసులు పెడుతున్నది, అతని మీద కేసులు పెట్టింది అనేది ఒక కంక్లూజన్కి వచ్చేసారు. సో అందుగురించి పోలీసులు లేకపోతే ఎప్పుడో రాజ్ తరుణ్ని అరెస్ట్ చేయాల్సిందే. సాధారణంగా ఈ రోజుల్లో చట్టాలు చాలా వరకు ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మరి పోలీసులు వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇవన్నీ కూడా ఆమెకు సంబంధించి చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. గతంలో ఆమె మీద కేసులు ఉండటం, డ్రగ్స్ కేసులు, అట్లాగే గుంటూరు కేసు కానివ్వండి, ఇవన్నీ ఉన్న తర్వాత అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈమెకి సంబంధించినటువంటి విషయాలు పోలీసులకు చెప్పినందువల్ల వాళ్ళు కూడా వాళ్ళ విచారణని వాళ్ళు ఏమి ఆవేశపడకుండా వెంటనే అరెస్టులు అవే చేయకుండా చేశారు. తను కూడా ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నాడు. సో ఇప్పుడు కొత్తగా అది కూడా ఆర్జీవి కూడా చెప్పాడు, కొత్తగా ఇప్పుడు ఏమి సాక్ష్యాలు ఏమి పుట్టించాల్సిన పని లేదు, అన్నీ కూడా చాలా వరకు పబ్లిక్ డొమైన్లోనే ఇద్దరికి సంబంధించి దొరుకుతూ ఉన్నాయి. సో ఈ మధ్య మార్గంగా ఈ కేసు త్వరగా సాల్వ్ కావాలి అని వాళ్ళు కనుక డిసైడ్ చేసుకుంటే కోర్టు బయట సెటిల్ చేసేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటే బెటర్. మరి లావణ్య మరి దానికి ఒప్పుకుంటుంది, ఏ మేరకు ఒప్పుకుంటుంది, అసలు ఆమెకి ఏమి కావాలి అనేది ఆమె తెలుసుకోవాలి. బట్ వీటన్నిటి పక్కన పెడితే లావణ్యకి సంబంధించి ఏవైతే కేసులు ఉన్నాయో సో అవి ఆమె ఫేస్ చేయాల్సిందే. డ్రగ్స్ కేసులు ఏమైనా ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి ఆమె దాన్ని ఫేస్ చేయాల్సిందే. అది ఏమవుతుందనేది చూడాలి. బట్ ఇక్కడ ప్రస్తుతం మాత్రం ఆర్జీవీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆర్జీవీ మాత్రం ఉన్న విషయాన్ని చెప్పి లావణ్య ఏదైతే అనుకుంటుందో రాజధానికి కావాలన్నా అది అయ్యే పని కాదు, సెటిల్ చేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి అది ఏదైతే చెప్తాడో అదే నేను కూడా అలాంటి సెటిల్మెంటే బయట జరుగుతుంది, కోర్టు బయట జరుగుతుందని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు కూడా నేను అదే నమ్ముతున్నాను. అది అంటే వీళ్ళిద్దరిది ఏంటంటే ఇప్పుడు లావణ్య ఖచ్చితంగా మనీ తీసేసుకొని మ్యాటర్ని క్లోజ్ చేసేస్తుంది అని చెప్పేసి అంటారు, అంతేనా? అంటే అంతకు మించి ఆమెకి వేరే దారి లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్తో కలిసి ఉండటం అనే పాయింట్ లేదు కదా. తర్వాత ఈ మధ్య అంటే శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత తనే చెప్పింది కదా, ఈ నిన్నటి దాకా నేను ఇప్పుడు దాకా రాజ్ తరుణ్ కావాలనుకుని ఇక్కడ రాజ్ తరుణ్కి అగనెస్ట్ గానే నేను వెళతాను అని చెప్పేసి చెప్పింది కాబట్టి తనవే చెప్పేసింది కాబట్టి తనకు కూడా రాజ్ తరుణ్తో కలిసి ఉండే పరిస్థితి తనకు కూడా లేదు. సో దీనికి పరిష్కారం అనేది ఏదో ఒకటి ఉండాలి కదా, కూర్చొని మాట్లాడేసుకుంటే సెటిల్ అయిపోతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.